ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? నూతన సంవత్సరంలో 2 దినములు చక్కగా గడిచి 3వ దినంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మంచిగా దేవుని సన్నిధిలో ఉన్నారా? దేవుని యొక్క మరి ప్రార్థన చేసుకున్నారా? ఏదంటే ఎవరైనా ఏదైనా బాధల్లో, వేదనలో, ఒకవేళ ఏదైనా దుఃఖంలో ఉన్నట్టయితే తప్పకుండా పోయిన సంవత్సరం తీర్చని కోరిక, పోయిన సంవత్సరం చేయని కార్యాన్ని దేవుడు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నీకు చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఆ కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనుమానపడబాకమ్మ, అవిశ్వాసం కలిగి ఉండబాకు. అయ్యా, అవిశ్వాసంగా ఉండబాకు. ఏ కార్యమైతే దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తున్నావో చేయలేడు అనొద్దు. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరిచే దేవుడు. ఎంత గొప్ప తండ్రి అంటే మన తండ్రి. ఆయన అలాంటి అద్భుతమైన కార్యాన్ని ఆయన చేసి మన జీవితంలో ఆయన కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం కొరకు నిజంగా ప్రభువు నాతో మాట్లాడాలి. ఈరోజు నన్ను బలపరచాలి, నా దుఃఖం నుంచి విడిపించాలి, నేను పిరికితనంలో ఉన్నాను అనుకుని ఎదురు చూస్తున్న వారికి దేవుడు ఈరోజు చక్కటి మాటను, ఒక్క మాట వాగ్దానమును దేవుడు చేస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో చివరి అధ్యాయాన్ని చదువుతున్నాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయన చక్కగా చెప్తున్నాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఎవరితో భయపడొద్దని చెప్తున్నాడమ్మా దేవునికి? ఎవరితో చెప్తున్నాడు? ఆయనకి ఏమన్నా భార్య పిల్లలు ఉన్నారా? ఆయనకి ఎవరైనా ఉన్నారా? ఆయన దేనికోసమైనా కాదు, మన సర్వము మన మీదే అధికారం కలిగిన, మన యోగక్షేమముల కోసం పరిశుద్ధాత్మను మనకిస్తూ, దుఃఖపడుతున్న సమయంలో ఆదరిస్తూ, వేదన పడుతున్న సమయంలో ధైర్యాన్ని చెప్తూ, మన అపాయకాల సమయంలో మన ప్రాణాన్ని కాపాడుతున్న మన దేవుడు మనతో చెప్తున్న, నీతోనే చెప్తున్న మాట ఏమంటున్నాడు ఆయన? భయపడకము, నిజంగా నేను నిన్ను పేరు పెట్టి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జనముల్లో పడి దాటినప్పుడు మరి నేను నీకు తోడై ఉంటాను. నిజమే, ఇదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి రావు. ఈ వాగ్దానం చదువుకోండి. ఏమన్నాడు? జలముల్లో పడి నువ్వు దాటినప్పుడు అవి నీ మీదకి రావు. నిజమే. శోధనలో పడి నడుస్తున్నావా? కష్టకాలంలో పడి నడుస్తున్నావా? శోధన కాలంలో ప్రయాణం చేస్తున్నావా? దేవుని బిడ్డ, అవి అప్పుడు దేవుడు ఏమన్నాడు? అవి నీ మీదకి రావు. అమ్మో, శోధన వస్తుందేమో, అమ్మో ఈ సమస్య నేను ఎలా దాటాలి అని వేదన చెందుతున్నావా? అయ్యా, బాధపడుతున్నావా? శత్రువులను జయించే ఆత్మ మన దేవుడు ఒక్కటే. ఆయన మనతో ఉండగా సమస్తమును జయించగలిగిన ఆ శక్తివంతుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన్ని దాటి ఏ శోధన నీ దగ్గరికి రాదు. ఆయన్ని దాటి ఏ శ్రమ నీ ముందుకు రాదు. ఎందుకంటే మన దగ్గరికి రావాలంటే ఆయన దాటాలి. ఒకవేళ మామూలుగా చిన్న చిన్న అనేవి వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, భయపడకము, భయపడకము, నీవు నా సొత్తు, నేను పిలిచిన వాడవు నీవు, నేను కాపాడుతున్న దేవుడు వాడను, నేను నీకు తోడై ఉన్నాను. నిశ్చయముగా నీవు జలముల్లో పడు, ఎక్కడికన్నా దాటు, నేను నిన్ను విడిపిస్తానే కానీ, తోడుగా వస్తానే కానీ అస్సలు నిన్ను ఏమాత్రం విడిచిపెట్టనని చెప్తున్నాడు. నువ్వు కూడా, మీరు కూడా, అమ్మా మీరు, అయ్యా మీరు దేవుని మాటకు లోబడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దేవుని భాగ్యం స్వతంత్రించుకోవడమే కాదు, ఆయనకి ఇష్టానుసారంగా మనం నడుస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టమైనప్పుడు, మన జీవితంలో ఉన్న సమస్తాన్ని మనం వదిలిపెడుతున్నప్పుడు,
తప్పకుండా జలముల్లాంటి శోధనలో, కష్టాలలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుని చేతిని పట్టుకుని నడిపిస్తాడు. అందుకే చెప్తున్నాడు, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. నీ పేరు తెలుసు, నీ కష్టము తెలుసు, నువ్వు అనుభవిస్తున్న శోధన తెలుసు, నువ్వు ఎదురు చూస్తున్న కార్యం కూడా ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఎంత ఎదురు చూస్తున్నావు కదూ, ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నా, లేకపోతే ఒక కార్యం కోసం ఎదురు చూస్తా, తప్పకుండా దేవుడు ఆ ఎదురు చూసే కార్యాన్ని నీ జీవితంలో ఇస్తానని, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీ భయములన్నీ తీర్చగలిగిన శక్తివంతుడను నేనే, జలముల్లో పడి మీరు దాటుతున్నప్పుడు నేను మిమ్మల్ని తప్పిస్తాను, ఆ శోధన నుంచి విడిపిస్తాను, నన్ను నమ్మండి అని దేవుడి యొక్క వాక్యము, వాగ్దానం ఈరోజు మన జీవితంలో విడుదలైంది. అందుకనే దేవుని బిడ్డలారా, భయపడక, దిగులు పడక, ఈ వాక్యం ఎత్తిపట్టి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. తప్పకుండా నిన్ను విడిపించకపోతే చూడు, ఆ శోధన నీ నుంచి ఎట్లా విడిపోతుందో, ఆ అనారోగ్యం నీ నుంచి ఎట్లా వదిలిపెడిచి వెళ్తుందో, ఆ అప్పుల సమస్యలు ఎట్లా నీ నుంచి పారిపోతాయో, నీ శత్రువు ఎలా తొక్కబడతాడో, ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఈ దినమున ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు, మీతోనే ఇవన్నీ చేస్తాను అని చెప్తున్నా. ఆయన సొత్తులమైన మీకోసం చెప్తుండగా ఖచ్చితంగా విశ్వాసం ఉంచు, ఆయన నెరవేర్పు చేస్తాడు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ఉదయకాలం ఎవరెవరితో మాట్లాడే వారిని బలపరిచి, వారి కార్యమంతా సఫలపరిచి, ఈ రోజంతా వారికి తోడుగా ఉండి మంచి ఆరోగ్యము, నాయన పుట్టినరోజు వివాహ దినం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారికి తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.